స్టార్టప్ ఇండియా పల్స్లోకి మళ్ళీ వచ్చేసాను. నేటి ఎపిసోడ్లో మనం షార్క్ ట్యాంక్ ఇండియా సీజన్ 3లో WTF విట్నెస్ ద ఫిట్నెస్ అనే ఆసక్తికరమైన కంపెనీ గురించి మాట్లాడతాం. బేసిక్గా ఇది విట్నెస్ ద ఫిట్నెస్ అనేది జిమ్లను పునరుద్ధరించే మరియు ప్రీమియం ఫిట్నెస్ కేంద్రాలుగా మార్చే ఒక కంపెనీ. విశాల్ నిగమ్ మరియు అనితా నిగమ్ రాయ్ దంపతులకు ఈ కంపెనీని స్థాపించారు. వీరి ప్రధాన లక్ష్యం చిన్న మరియు మధ్య తరహా జిమ్లను పునరుద్ధరించి వాటిని నవీకరించి పరికరాలు, శిక్షణ కార్యక్రమాలు, మెరుగైన సౌకర్యాలతో అందించడం. షార్క్ ట్యాంక్ ఇండియాలో విశాల్ మరియు అనితాలు వారి వ్యాపార నమూనా, విజయాలు మరియు భవిష్యత్ ప్రణాళికల గురించి వివరించారు. అయితే షార్క్స్ వారి వ్యాపార మోడల్స్, వ్యూహం మరియు మార్కెటింగ్ పద్ధతులపై రకరకాల ప్రశ్నలు లేవనెత్తారు. చివరికి ఏ షార్క్ కూడా వారి డీల్ని అంగీకరించలేదు. షార్క్ ట్యాంక్ ఇండియాలో పెట్టుబడిని పొందలేకపోయినప్పటికీ ది విట్నెస్ ద ఫిట్నెస్ ఎప్పటికీ కొనసాగుతుంది. వారు షార్క్ల నుండి అందిన అభిప్రాయాన్ని తీసుకున్నారు మరియు వారి వ్యాపారాన్ని మెరుగుపరచడానికి దీన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం ద విట్నెస్ ద ఫిట్నెస్ అనే ఢిల్లీ, NCR మరియు బెంగళూరులోని 40+ జిమ్లతో పనిచేస్తుంది. వారు తమ కార్యకలాపాలను కొనసాగిస్తూ ఉన్నారు. అంతేకాకుండా వీరు మంచి అవకాశాలు ఉన్నాయి ద ఫిట్నెస్ కంపెనీకి. వారు తమ వ్యాపార నమూనాను మెరుగుపరచడం, మార్కెటింగ్పై దృష్టి పెట్టడం మరియు జిమ్ యజమానులకు విలువను అందించడం కొనసాగించాల్సి ఉంటుంది. షార్క్ ట్యాంక్ ఇండియాలో వారి పెట్టుబడి అందించకపోయినప్పటికీ తమ స్థిరత్వం మరియు అంచనా ద్వారా మార్కెట్లో తమ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తుంది. వీరు షార్క్ ట్యాంక్లో ఫండ్ రాకపోయినప్పటికీ, నిరాశ చెందనప్పటికీ వారు వెనుకడుగు వేయలేదు మరియు వారి వ్యాపారాన్ని ముందు తీసుకెళ్ళడానికి కృషి చేస్తున్నారు. వారి భవిష్యత్ ప్రణాళికను చూడడానికి ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. మీరు మీ సొంత స్టార్టప్ను ప్రారంభించాలనుకుంటున్నారా? స్టార్టప్ ఇండియా పల్స్లో అనేక ఇతర వీడియోలను చూడండి. ఇక్కడ మీకు ఇటువంటి ఎంతో విలువైన సమాచారం మరియు ప్రేరణ పొందవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.